సమయానికి వచ్చేసరికి రైతన్నకు సున్నా వడ్డీ కింద డబ్బులు కూడా రైతన్న ఖాతాలో జమ అయ్యేది. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి విపత్తే రైతన్నకు జగన్ హయాంలో వచ్చినుంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినుంటే 13,500 రూపాయలు రైతన్నకు రైతు పెట్టుబడి సహాయం, 24,000 నుంచి 29,000 రూపాయలు రైతన్నకు ఇన్సూరెన్స్, 7,000 రూపాయలు రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ కింద ప్రతి రైతన్నకు కనీసం 4,000 రూపాయలు 4,000 రూపాయలు కనీసం సున్నా వడ్డీ కింద డబ్బు వచ్చేది. అన్ని లెక్కేసుకుంటే రైతన్నకు కనీసం అంటే 40 నుంచి 45,000 రూపాయలు రైతన్నకు ప్రతి ఎకరాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండింటే, జగనే ఉండింటే ప్రతి రైతన్నకు వచ్చేది. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జగన్ 7,000 ఇస్తా ఉన్నాడు, నేను 10,000 ఇస్తా ఉన్నాడు, నేను 10,000 ఇవ్వబోతున్నాను అని చెప్తా ఉన్నాడు. ఆయన 10,000 ఇవ్వబోతా ఉన్నాడు. ఎవరికి ఇస్తా ఉన్నాడు? కనీసం ఈ క్రాప్ చేశారా? సోషల్ ఆడిట్ పెట్టారా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వాళ్ళ చుట్టూ తిరగాలి. వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళకు మాత్రమే వస్తుంది. వాళ్ళ ఇష్టం వచ్చిన గ్రామాలు ఉంటాయి, వాళ్ళ ఇష్టం లేని గ్రామాలు ఉండవు. పారదర్శకత ఎక్కడా లేకుండా పోయింది. 10,000 ఇస్తానంటున్నాడే తప్ప రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు. రైతులు నష్టపోతా ఉన్న 24,000 నుంచి 29,000 రూపాయలు ఎకరాకు రైతన్న నష్టపోతా ఉన్న ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు. రైతన్నలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ గురించి మాట్లాడు. రైతన్నకు రైతు భరోసా కింద నష్టపోయిన 13,500 రూపాయల గురించి మాట్లాడు. ఇవన్నీ రైతు నష్టపోయాడు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాట్లాడు. అదే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య తేడా ఒకసారి చూస్తే 2014 నుంచి 19 మధ్య, అంటే చంద్రబాబు హయాంలో ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చాడు అని అంటే 30,85,000 మంది రైతన్నలకు మాత్రం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాడు. అది కూడా రైతన్నలు వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కడితే. ఈయన చేసేదేంది, ఇచ్చేదేంది? రైతన్నలు ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సొమ్ము 3,411 వచ్చింది. 3,411 కోట్లు వచ్చింది. అది 30,85,000 మంది రైతులకు మాత్రమే. అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టగలిగిన కెపాసిటీ ఉన్న రైతులకు మాత్రమే. అదే జగన్ హయాంలో ఏకంగా 54,55,000 మంది రైతన్నలకు ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చిందంటే తెలుసా? 7,802 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి కూడా రైతన్న ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా జరిగింది. అప్పట్లో చంద్రబాబు పెట్టిన 715 కోట్ల రూపాయలు బకాయిలతో కూడా కలుపుకొని రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కూడా కట్టింది. జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య మానవతా దృక్పథంలో ఎంత తేడా ఉందో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. మొన్న 2023-24 సంబంధించిన ఖరీఫ్లో వచ్చిన కరువు, ఈ కరువుకు సంబంధించి మళ్లీ ఖరీఫ్ వచ్చేసరికి, అంటే 2024 జూన్ జూలైలో రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ డబ్బులు పడాలి అని అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు మే జూన్లో ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు కట్టాలి. 1,278 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రైతుల తరపున జూన్లో కట్టాల్సిన 1,278 కోట్ల రూపాయల ప్రీమియం తాను కట్టకపోవడం వల్ల 2020 విషయం ఏంటంటే, ఒకసారి గుడివాడ అమర్నాథ్ ని ఇక్కడ వైజాగ్ లో ఎక్కడ కూర్చొని మాట్లాడమండం కాదు, ఒకసారి విజయవాడ రమ్మనండి. విజయవాడ వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఎవరికైనా అందజేసి మాట్లాడితే బాగుంటది. అంతే తప్పించి ఎక్కడ మాట్లాడకుండా ఏం పోయింది, పైసా ఖర్చు లేనిది కదా ప్రెస్ వచ్చి ముందుకొచ్చి మాట్లాడటం. అందుకని నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి, ఎంతమంది దాతలు ముందుకొచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. చిన్నపిల్లలు సైతం వాళ్ళ కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి ఈరోజు మన సీఎం సహాయ నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కనీసం ఈ టైంలోని కూడా విజయవాడ వదిలేసి బెంగళూరు వెళ్లాల్సిన అవసరమే వచ్చిందండి ప్రతిపక్ష నాయకుడు కదా పులివెందుల ఎమ్మెల్యేకి? ఏంటి అవసరం? ఈ రోజు
వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆయనకి బాధ్యత లేదా? విజయవాడలో ముంపు ప్రాంతాల్లోనే చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఈరోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు? ఆ పాస్పోర్ట్ ఇచ్చుండే లండన్లో వెళ్ళి కూర్చునేవాడు. పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నాడు. వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు. అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్, ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఇది ఒక నిదర్శనం అంతే. డెఫినెట్ గా కుట్రకోణం ఉందనే సంగతి మాకు బయట వచ్చిందండి ఈ రోజు. అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదైతే పడవలు అక్కడ కొట్టుకుని వచ్చినాయి అని చెప్తున్నారో అవి ఇంతకు ముందే అవి అక్కడ చేరుకోవటం, అదే విధంగా వాటికి యాక్చువల్ గా 32 టన్స్ బరువు ఉన్న ఒక్కొక్క పడవ అది. ఆ 32 టన్స్ ఉన్న పడవలు 3 లింక్స్ కట్టి, యాక్చువల్ గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు. దీనికి 32 టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు, ఇనుప లింక్స్ పెడతారు. అటువంటి ఇనుపు లింకులు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టేసినట్టు వదిలేసి, అంటే కావాలని అది. అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం గానీ, జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి గానీ ప్రజల మీద, సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే, నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ 32 టన్స్ కి సంబంధించి ఏదైతే పడవలు ఉన్నాయో 3 పడవలు ఆ గట్టు, ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగిలుంటే గనక, అది ఏదైనా జరిగితే గనక పరిస్థితి ఏంటి? అప్పటికి 11 లక్షల క్యూసెక్స్ వాటర్ ఉంది, 11.4 క్యూసెక్స్ వాటర్ ఉంది. పరిస్థితి ఎలా ఉండేది అంటే, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి, ఎన్డీఏ గవర్నమెంట్ ని బదనాం చేయడానికి, వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా, ప్రజల ప్రాణాలని కూడా పణంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే, ఒక్కసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఎంతమంది బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.